ऑनरेबल स्पीकर सर, मैं जो अकबरुद्दीन साहब जो मुद्दा उठाए थे वो सिनेमा इंडस्ट्री का मिनिस्टर भी हूँ। मैं भी बहुत दुखी हूँ। उस दिन हमारा सिनेमाटोग्राफी इंडस्ट्री का मिनिस्टर होने से अभी जो हमारा सीएम साहब पूरा उसका कैसा कैसा हुआ पूरा मालूम हुआ। वो इंसिडेंट होने के बाद नेक्स्ट डे मैं ही उसको प्रेस में जाके बोले थे, दिस इज नॉट करेक्ट, विदाउट परमिशन यू कांट गो टू द थिएटर। उसमें वो कंपेंसेशन भी अनाउंस दिया बोल के नहीं दिए, कोई देखने को नहीं है। मैं उसी दिन दिया, फ्यूचर में आइंदा नो बेनिफिट शोज इन द नाइट बिफोर रिलीजिंग द डेट। कोई बेनिफिट शोज नहीं देंगे, कोई नया रेट्स नहीं देंगे, इंडस्ट्री को प्रमोट के वाले कुछ फैसिलिटीज परमिशन देंगे, मगर ऐसा बेनिफिट दे के पब्लिक को मराना, वो भी रेवती बोल के उसका हस्बैंड का लिवर डैमेज हो तो वो लिवर दे के हस्बैंड को बचा लिए। बेचारा वो रेवती हमारा सिस्टर जो मर गए, वो बच्चे अभी वेंटिलेटर में। मैं हॉस्पिटल वाला बोला कोई सिनेमा थिएटर वाला दे देंगे, कुछ पेमेंट है तो मैं ही देंगे, मैं पर्सनल से दूंगा, मगर ऐसा तो भी कोशिश करो बोल के वही बोलूँगी। मैं बोल दिया जो अकबरुद्दीन साहब उठा दिए, मैं उसको आपके तरफ से उसको बता दूँ, देयर नो बेनिफिट शोज विदाउट एनी परमिशन, नो एक्टर विल गो टू थिएटर। రేవంత్ రెడ్డి 2 నాలుకల వైఖరి ఇవాళ విడుదల చేసిన ఈ మెమోతో స్పష్టమైపోయింది. మొన్నటిదాకా చాలా భీషణ ప్రతిజ్ఞలు చేశాడు. టికెట్ల పెంపుదల ఉండదు, రేట్ల పెంపుదల ఉండదు అని చెప్పి భీషణ ప్రతిజ్ఞ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారు. మరి వాళ్ళ వెంకటరెడ్డి గారు ఏ కలుగులో దాక్కున్నారు? ఆయన వచ్చి ఇప్పుడు వివరణ ఇవ్వాలి కదా. ఎందుకు గేమ్ చేంజర్ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ మీరు రేట్ల పెంపుదలకు ఎందుకు అవకాశం ఇచ్చారు, ఎందుకు ఈ మెమో జారీ చేశారు, ఆయన ఒక్కడికి ప్రత్యేకమైన ప్రివిలేజ్ ఏమిటి, ఎవరికి ప్రివిలేజ్లు ఉండవు అని అసెంబ్లీలో ప్రకటించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి గేమ్ చేంజర్కి ఎందుకు ఈ ప్రివిలేజ్, ఎందుకని ఈ ప్రివిలేజ్ ఇస్తున్నారు? నిజానికి దిల్ రాజు అని ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వ్యక్తి కాదు. ఆయన ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజలకు అండదండగా నిలబడ్డ వ్యక్తి కాదు. ఆయన కూడా నిజామాబాద్లో మాట్లాడుతూ తెలంగాణ కల్చర్ను అవమానించాడు. ఆయనకు ఆంధ్రాలో సినిమా విడుదల చేస్తే వైబ్ ఉంటుందట, తెలంగాణలో విడుదల చేస్తే వైబ్ ఉంటలేదట. అయితే తెలంగాణలో సినిమాలు మానుకోని ఆయన దిల్ రాజు, నువ్వు సినిమాలు మానుకొని కళ్ళు మాంసం దుకాణం పెట్టుకో, ఇక్కడ కూడా నీకు వైబ్ ఉంటుంది. నీకు కావాల్సింది వైబ్ కదా, ఇక్కడ సినిమాలకు వైబ్ ఉండదు అంటున్నావు కదా. సినిమా వ్యాపారం ఇక్కడ మానుకో. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వాళ్ళ టికెట్ల రేట్లు పెంపుదల, నైజాంలో టికెట్ రేట్లు పెంచడానికి అనుకూలంగా ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నావు దిల్ రాజు గారు? ఇది దిల్ రాజు గారు జవాబు చెప్పాలి. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పాలి. ఆయన్నే ప్రకటించాడు విస్పష్టంగా, టికెట్ల రేట్ల పెంపుదల ఉండదు అని చెప్పి ఆయన స్పష్టంగా ప్రకటించాడు. కనుక మీరు 2 నాలుకల ధోరణి, ఒకరి పట్ల ఒక న్యాయం, ఇంకొకరి పట్ల ఇంకో న్యాయం. ఒకవైపు పేద ప్రజల జేబులు లూటీ చేయొద్దు అన్నాడు రేవంత్ రెడ్డి, సినిమాలు విడుదలైతే టికెట్ల రేట్లు పెంచి జేబులు లూటీ చేయొద్దని మాట్లాడారు, పేద ప్రజలు నష్టపోతున్నారని మాట్లాడారు. ఇన్ని మాటలు మాట్లాడి ఎందుకు ఇప్పుడు నాలుక మరలేసినారు అంటే, ఈయన పూటకొక మాట మాట్లాడతాడు, ఒక్కో సందర్భంలో ఒక్కో మాట మాట్లాడతాడు. ఈయనకి దేని మీద కూడా ఒక స్టాండ్ అంటూ ఉండదు. నిజాయితీ లేని మంత్రి అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు.